ఏ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాము. సో తెలుసు 2 months నుంచి వీడియోస్ లేవు, ఏం లేవు. ఐ కెన్ అండర్స్టాండ్, కొంచెం వర్క్ లోడ్ ఎక్కువ అవ్వడం వల్ల వీడియోస్ రావట్లే. ఇప్పుడు నుంచి రెగ్యులర్గా వీక్లీ ఒక వీడియో అయినా పక్కా పెడతా. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు ట్రైమ్స్ షోరూమ్. ఎందుకంటే మా గ్యాంగ్లోనే ఒక బండి కొనడానికి రెడీగా ఉన్నారు నెక్స్ట్ మంత్లో. అది ఎవరో మీరు గెస్ చేయాలి. వీడియోలో వచ్చిన వాళ్ళే, పక్క బాయ్స్లోనే ఒకళ్ళు ఉన్నారు. సో వీఆర్ గోయింగ్ టు టెస్ట్ డ్రైవ్ స్పీడ్ 400 అనమాట. చూద్దాం. ఇప్పుడు దాకా అయితే బండి చూడలే, ట్రైంఫ్ ఎప్పుడు నడపలే. నేను చూసిన రివ్యూస్లో ప్రకారం మాత్రం బాగుంది. అండ్ పికప్స్ అన్ని బాగున్నాయి. 400 398cc ఇంజన్ ఒకటి, టార్క్ బాగుంది, సిక్స్ గేర్ స్పీడ్ కాబట్టి బాగుంటుంది అనుకుంటున్నా. చూద్దాం. ఇది కాకపోతే ఇంకోటి అంటే గొరిలా 650 ఉంది, దాని మీద కూడా ఉంది. సో చూద్దాం. ఫస్ట్ అయితే ట్రైమ్ షోరూమ్కి వెళ్దాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లుందో చూద్దాం. బండి ఎట్లుంది, సీట్ హైట్ ఎంత ఉంది, మావాడికి సరిపోతుందా మావాడి హైట్కి అని చెప్పి చెక్ చేద్దాం. సో లెట్స్ గో. ఒకసారి బండి సౌండ్ విందాం ఎట్లుంది. ఇది కూడా వినండి. సో గైస్, మీరు చెప్పండి ఎలా ఉంది బైక్ సౌండ్ అనేది. సో ఈ మీటర్ వచ్చేసి ఏంటంటే డిజిటల్ ప్లస్ అనలాగ్. మనకి స్పీడ్ అనేది అనలాగ్లో కనిపిస్తుంది, ప్లస్ డిజిటల్ మీటర్లో ట్రిప్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. అందులో ట్రిప్ 1, ట్రిప్ 2 ఎవ్రీథింగ్. అండ్ ఇంజన్ వచ్చేసి ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అండ్ 398.15cc. అండ్ ద బండి పవర్ వచ్చేసి 39, అప్రాక్సిమేట్లీ 39 హార్స్ పవర్ ఉంది. అండ్ టార్క్ వచ్చేసి 37.5 Nm. అండ్ కమింగ్ టు గేర్ వచ్చేసి, ట్రాన్స్మిషన్ వచ్చేసి 6-speed గేర్ బాక్స్ ఇది. విత్ నాకు నచ్చింది ఏంటంటే స్లిప్పర్ క్లచ్ ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 13 లీటర్స్. అండ్ మైలేజ్ వచ్చేసి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసేదేమో 30 km/L క్లెయిమ్ చేస్తున్నారు. నాకు తెలిసి మ్యాక్సిమం ట్రాఫిక్లో 25 to 28 వస్తుంది. వేర్ 400ccకి ఇట్స్ గుడ్. అండ్ సీట్ హైట్ వచ్చేసి 31.1 inch. అండ్ దీంట్లో సూపర్ బైక్స్లో వచ్చే ఫీచర్స్లో మెయిన్ ఫీచర్ వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్. సో ఇది కూడా ఉంది మన దాంట్లో. అండ్ ద కంపెనీ క్లెయిమ్ చేసే టాప్ స్పీడ్ వచ్చేసి 160 km/h. అండ్ 0 to 100 విచ్ ఈస్ 5.3 secondsలోనే రీచ్ అవుతుంది. ఇట్స్ గ్రేట్. అండ్ నాకు బాగా నచ్చిందంటే కంట్రోలబిలిటీ. ఈ కరువు దగ్గర చూడండి, నేను ఎంత బెండ్ చేసినా కానీ అదే కంట్రోలబిలిటీలో ఉంది. నేను అదే స్పీడ్లో ఎంత వెళ్ళినా ఏం కాలే. నాకు నచ్చింది ఈ బైక్లో మెయిన్ వచ్చేసి ద పవర్. ఎంత తొందరగా పికప్ చేసుకుంటుందంటే, మనం క్లచ్ వదలగానే బండి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటుంది. సో అంతుంది, పవర్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీకేం నచ్చిందో చెప్పండి. నెక్స్ట్ రా వీడియో ఉంది, నేను పికప్ చేసింది, అది చూడండి. సో గైస్, ఇప్పుడే నడిపేసి వచ్చామన్నమాట. ట్రయంఫ్ 400 స్పీడ్ కదా, ఆ స్పీడ్ 400. ఓకే, నాకైతే ఓకే అనిపించింది. బైక్ అయితే పర్లే. 398cc ఇంజన్ ఓకే ఉంది నాకైతే. పికప్ అన్ని బాగున్నాయి, స్పీడ్ ఉంది, అంత బాగుంది. 0 to 80 విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతుంది. 4 to 5 seconds అనుకుంటా నాకు తెలిసి అయితే.
అండ్ మీరు కూడా చూసి సినిమాటిక్ షాట్స్ ఎలా ఉన్నాయి చూడండి. కానీ నాకు ఎందుకో బండి చిన్న బండిలాగా కనిపిస్తుంది, సన్నగా ఉంది. నాలాంటి హెవీ పర్సనాలిటీకి సెట్ అవ్వు అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, సో మీరు చెప్పండి మీకు ఎలా నచ్చిందా లేదా అని చెప్పండి. అండ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్, సబ్స్క్రైబ్, బెల్ కొట్టండి, పక్కన ఉన్న బెల్ గట్టి కొట్టండి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయంఫ్ 400, అండ్ తొందరగా 1K సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.